Super.
హల్లెలూయా. జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా, నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే, నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే, నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును, నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. గనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది సౌభాగ్యమా. గనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. జీవితమంతా నీకర్పించి నీ రుణము నే తీర్చనా, జీవితమంతా నీకర్పించి నీ రుణము నే
పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే ఆ యాత్రలో నీ దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే నా విశ్వాసము నీపై నుంచి విజయముని చాటనా నా విశ్వాసము నీపై నుంచి విజయముని చాటనా నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదా నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా కొద్ది నిమిషాలు
తెరవండి. కృపాసత్త సంపూర్ణ మీకే స్తోత్రం 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 స్తోత్రం. మా బలమైన దుర్గమా మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా కొరకు సజీవ యాగముగా ప్రభువా నా తండ్రి అర్పించబడిన ప్రాణార్పణముగా పోయబడిన దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నా తండ్రి ఏ ఒక్క నరుడు నశించడానికి ఇష్టం లేక అయ్యా నా తండ్రి సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ప్రాయశ్చిత్త బలిగా ప్రభా సమాధానార్థమైన బలిగా అర్పించబడిన దేవా దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చీకటి కెరటాలలో కృంగిన వేళలో చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణాయదలో చెదరిన మనసి నూతనమాయన ఉదయించెను నీ కృపణాయదలో చెదరిన మనసి నూతనమాయన మనుగడయే మరు మలుపు తిరిగేనా మనుగడయే మరు మలుపు తిరిగేనా నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను నీ కృపయే కాచి కాపాడెను సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను నీ కృపయే కాచి కాపాడెను. స్తోత్రం. హల్లెలూయా. పాడదాం మందిరం కూడా చప్పట్లు కొడుకుంటూ ప్రభువుని మహిమపరుద్దాం. ఫలసూచకమైన మందసమాలికై ఫలసూచకమైన మందసమాలికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా సంఘక్షేమమే నా ప్రాణమాయనా సంఘక్షేమమే నా ప్రాణమాయనా నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను
సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. పాడదాం, స్వరమేతి దగ్గరగా ప్రభుని మహిమపరుచుకుందాం. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప యేసయ్యా. ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా. నీ ప్రేమే స్తోత్రం ఆదరించేను యేసయ్యా. తండ్రి నీ ప్రేమ మమ్మల్ని ఆదరించుచున్నది, నీ కృప మమ్మల్ని ఆదరించుచున్నది ప్రభు. సమయోచితమైన నీ కృప, సమయోచితమైన కృప, సమయోచితమైన కృప. హల్లెలూయా. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. బల సూచకమైన మందసమానికై, బల సూచకమైన మందసమానికై, సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా. నీ ప్రేమే నన్ను ఆదరించెను. నీ ప్రేమే పాడదామా యేసయ్యా. ఎవరు మమ్మల్ని ప్రేమించేవారు నా ప్రభు? ఏ స్వార్థము లేకుండా ప్రేమించేవారు ఎవరు ఉన్నారయ్యా? సరైన సమయంలో సమయోచితమైన ప్రేమ, సమయోచితమైన కృప యేసు ఆదరించుచున్నవాడా. కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను.
నీవే కాపాడినావు ప్రభు. జనులెల్లా ప్రభు నన్ను గురించి విమర్శించుచున్నప్పుడు, జనులెల్లా మమ్మల్ని తోలనాడుచున్నప్పుడు నీ చేయబట్టి లేవనైతే నడిపించిన వాడు నీవే. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం. సమయోచితమైన నీ కృపయే అందరూ ఉన్నారయ్యా, నా చేయి విడిచిపెట్టారు ప్రభు. నాయనా నాకు దిక్కెవరని నేను తిరుగు చూచుచున్నప్పుడు, నాయనా చుట్టూ చూచుచున్నప్పుడు నీవు నేనున్నాను అని ప్రభు నేను నా చేయి పట్టుకున్నాను. నా కుమారులమ్ము, నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడువు అని ప్రభు నీ కుడి చేతితో నీ దక్షిణ హస్తంతో ప్రభు నా చేయి పట్టుకుని లేపినావు ప్రభు. నా కళ్ళ ముందు కనబడుతుందంత నిజమే అనుకున్నాను నాయన, నా కళ్ళ ముందు కనబడుతుందంత నిజమే అనుకున్నాను నాయన. గుడ్డిగా నమ్మి ఉన్నాను, కానీ అది అంత నటన అని నాకు అర్థమైంది. చీకటి కెరటాలలో అయ్యా సముద్రపు పొంగులు ప్రభు మా మీద పొంగుచున్నప్పుడు మమ్మల్ని అద్దరికి చేర్చువారు లేక, ఓ ఎన్ని కేకలు వేశాము, చనిపోతే బాగుండు అనుకున్నావు ప్రభు. కానీ నీవు మరణం అవడకు భూమి మీదకి రాలేదు, నేను నిన్ను కని ఉన్నానని ప్రభు నేను నన్ను పట్టుకున్నాను. దయించేలోని కృపణాయేదలో చేరిన మనసే నూతనమాయేలా. ఉదయించేలోని కృపణాయేదలో చెదరిన మనసే నూతనమాయేలా. మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను. నా తల్లి నన్ను ఆదరించలేదయ్యా, నా తండ్రి నన్ను ఆదరించలేదు, నా బంధువులను ఆదరించలేదు. నీ ప్రేమ నన్ను ఆదరించింది ప్రభు, నీ కృప నన్ను ఆదరించింది. సమయోచితమైన నీ కృప అయ్యా నన్ను దాచి పెట్టింది. ఓ తండ్రి, ఆపదలో నుంచి నన్ను తప్పించను కదా నాయన, నీకు స్తోత్రం. నా దేవా, నా ప్రభు, నేను పుట్టినది మొదలుగా నేటి వరకు ప్రభు నేను ఎదుర్కొన్న ప్రతి పరిస్థితులలో మీరు నాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినారయ్యా, నీకు స్తోత్రం. దేవా, నీవే నీ కనుదృష్టి నాపై ఉంచకపోతే, నీ ప్రణాళికలో నన్ను ఉంచకపోయి ఉంటే మేము ఏమైపోతాము. పర్వతములు తత్తరిల్లిన, మెంటలు తత్తరిల్లిన, పర్వతములు తొలగిపోయిన నా కృప నిన్ను విడిచిపోదని చెప్పిన దేవుడు నీవేనయ్యా. దేవా, మీకు స్తోత్రం. మాట ఇచ్చి నెరవేర్చువాడు. చీకట్లో నేను తడుములాడుచున్నప్పుడు అయ్యా, చీకటి కెరటాలు నాపై ప్రవహించుచున్నప్పుడు నన్ను ప్రభా స్థిరముగా కూర్చోనీక, నిలబడనీక,
ఏది చేసుకొని బ్రతకనివ్వలేక ప్రభు నన్ను అలాగ కొట్టుచున్నప్పుడు నీవు నన్ను ప్రభు నీ కృప చేత ఇదిగో ఈ దినాన సజీవంగా నీ సన్నిధిలో నేను చేరి ప్రభు నిన్ను స్తుతించగలడు. నీవు నాకు జీవమునిచ్చున్నావే, ఏమిచ్చి మీ రుణాన్ని నేను తీర్చుకోగలను? నా కోసం ప్రాణం పెట్టిన మన ప్రేమ అనుబంధం చేత నా వలన కలిగిన బాధ అంతయు ప్రభునైనా పంటి బిగును పట్టుకుని ఓర్చుకొనొచ్చు. సహించుచున్నావే, ఏమి ఇవ్వగలను ప్రభు? ఏమి చేయగలను నీ కొరకు? నా హృదయం అంతా ఒకవేళ ఏదైనా ఇవ్వాలని నేను తలంచి, అయ్యా నాకున్నదంతయు అమ్మి నీ పాదములు ఎత్తి పెడుతున్నది చాలదు ప్రభు. నా జ్యేష్ఠ ఫలం నిత్తున్నది చాలదు. సముద్రమంత విస్తార తలమునితం అది చాలదు. ఓ తండ్రి, ఏది ఇచ్చినా దాన్ని ప్రేమకు చాలదు. అందుకు నీ ప్రేమ అమూల్యమైన ప్రేమ, నీ ప్రేమ అమూల్యమైన ప్రేమ, క్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన ప్రేమ నింపబడును గాక, నింపబడును గాక.
స్తోత్రం. హల్లెలూయా. ఏదో రీతిగా ప్రభు అలాగే సహాయం చేశారు. వాతావరణ పరిస్థితిని బట్టి అసలు మేము వెళ్ళగలుగుతామో లేదో అనుకున్నాను, కానీ ఆయన ఒక్క పీస్ తీసుకుంటుంటే కూడా చిరాకు పడలేదు. ఒక 20 జగ్గులు, 20 బల్లాలు, 100 కుర్చీలు, 200 కుర్చీలు అట్లా కొంటా ఉంటారు. అట్లాగే వచ్చింది, మిక్సర్ అట్లాగే వచ్చింది, వైర్లెస్ మైక్ సెట్ అలాగే వచ్చింది, ఈ స్పీకర్లు అలాగే వచ్చాయి, ఏమన్నా ఈ టేబుల్ మీద ఉన్న వుడ్ అది అలాగే వచ్చింది. ప్రజలు ఎవ్రీథింగ్ సంఘంలో చేసే ప్రార్థన ద్వారానే దేవుడు దీన్ని అనుకూలపరిచాడు. స్తోత్రం కలుగును గాక. ప్రభు ప్రార్థన ఆలకించేవాడని మాకు బాగా అర్థమవుతుంది. ప్రార్థించిన మీ అందరికీ ప్రభు వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు. ఇంకా మీ ప్రార్థన కొనసాగించండి. కొన్ని అక్కర్లు ఉన్నాయి. వాహనం ఒకటి తీసుకోవాలి, మళ్ళీ తర్వాత కొన్ని పాత్రలకు తీసుకోవాలి, టేబుల్స్ అవి తీసుకోవాలి. వాటి కోసం ప్రార్థన చేయండి. ప్రభు అనుకూలపరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రన్నింగ్లో పట్టింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వస్తుంది. ఆడియో వస్తుంది. హల్లెలూయా. స్తోత్రం. పనిలో పనిగా నిన్న మేము వస్తున్నప్పుడు సత్తెనపల్లి అవతల ఎస్ఆర్ పెట్రోల్ బంక్ అని ఒకటి ఉంటుంది. దానికి ఒక 50 అడుగుల దూరంలో ఒక తెల్లని స్కూటీని ఇండియన్ ఆయిల్ కంపెనీకి సంబంధించిన ఒక ట్యాంకర్ గుద్దింది. ఆ బండి పచ్చడి అయిపోయింది బండి. ఆ బండి మీద ఉన్న మనుషులు ఏమయ్యారో తెలియదు. మనుషులు జాడైతే కనపడలా. ఒక 30-40 మంది యవనస్తులు వాళ్ళు వీళ్ళు బైకులు వేసుకుని వచ్చి లారీని చుట్టుముట్టించారు. ఆ బండి ఫ్రంట్ మడ్ గేర్ తప్ప ఇంకేం కనపడట్లా. బండి ఆపి చూసి నిదానించి వద్దామంటే ఇక్కడ ప్రార్థన సమయం అవుతుంది. నేను బండి డ్రైవ్ చేస్తూనే ఫోన్లు నంబర్లు తీయటం, అక్కతో మాట్లాడించటం చేస్తూ వచ్చాను. ఆ రోడ్డు సరిగ్గా లేదు, బండికి లైట్లు సరిగ్గా లేవు. దానివలన ఇబ్బందికరమైన పరిస్థితి కనుక వాతావరణం కూడా బాగలేదు అని చెప్పి వచ్చాము. వస్తూ ఒక మంచి పావును కూడా తగ్గించుకొని వచ్చేసాం. దేవుడు మమ్మల్ని చక్కగా దీవించి ఎటువంటి అపాయం లేకుండా దేవుడు మమ్మల్ని కాపాడాడు. స్తోత్రం కలుగును గాక. వచ్చి మందిరంలో చక్కని ప్రార్థన తమ్ముడు డేవిడ్, అలాగే ఇంకా ఎలిజబెత్ ఆంటీ, నళిని సిస్టరు అందరం కలిసి చక్కగా మంచి ప్రార్థన చేసాం. రాని వాళ్ళ కోసం కూడా చేసాం. ప్రార్థనకు రాని వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేశాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవుని వాక్యం చూసుకుందామండి. దేవుని వాక్యం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము 3
3వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. మన సంఘములో మనం అందించే వర్తమానాలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడే కాదు, ఎవరినో చూసి వాత పెట్టుకొని కూడా మాట్లాడే కాదు. కేవలం దేవుడు మనకిచ్చిన మాటలనే మనం మాట్లాడతాం కనుక శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. నా గురించి చెప్పాడు, నీ గురించి చెప్పాడు, ఇవన్నీ విమర్శలు ప్రక్కన పెట్టి శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. మరలా కొంచెం బిగ్గరగా చదవండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగినదాన్ని గట్టిగా పట్టుకొనుము అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను గారు దీన్ని గ్రంథస్థం చేశారు. నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాట మరలా చెప్పబడుతూ వచ్చింది. ప్రవచన రూపంగా కూడా చెప్పబడింది. దేవుడు, జాగ్రత్తగా ఆలకించండి, దేవుడు ఒక పనిని ఎడల చేయబోయే ముందు నీతో చాలా స్పష్టంగా దాని విషయంలో 1 సారి 2 సార్లు 3 సార్లు హెచ్చరించి ఆ తర్వాత తాను చేయదలిచిన దానిని చేస్తాడు, తాను చెప్పిన దానిని చేస్తాడు. ఓసారి 2007వ సంవత్సరం 2006లో నాకు ఎటు చూసినా సరే ఒక ఎర్రని వాహనం కనపడుతుంది. అది అవమానంగా నా మీదకి వస్తుంది, అది నన్ను గుద్దుతుంది. ఆ లారీ మీద ఒక ఫ్లాష్ టైప్లో బ్లడ్ నేను అట్లా చూస్తున్నాను. ఆ విషయాన్ని నాలో నేను దాచిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండబట్టలేను కదా, ఉండబట్టలేక సేవకులతో చెప్తే, చివురుగో బుద్ధిహీనమైన మాటలు మాట్లాడుతున్నావు నువ్వు, అది మనకు కాదురా, దేవుడు తెలియని వాళ్ళకేనని చెప్పారు. ఎవరికి? దేవుడు తెలియని వాళ్ళకని చెప్పారు. సుమారు ఒక 15 నుంచి 20 సార్లు 1 సంవత్సర కాలంలో నాకు ఆ దృశ్యం కనపడతా ఉంది. మేలుకొని ఉన్నప్పుడే, నిద్రపోయేటప్పుడు కాదండి, మేలుకొని ఉన్నప్పుడే. ఏది ఏమైనా మే రిట్రీట్కి అని చెప్పి మేము మే నెలలో బ్యూలో గార్డెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మా అన్నయ్యతో, సేవకులు ఆయన లేరు ఇప్పుడు, ప్రభు సన్నిధిలో ఉన్నారు, తాడేపల్లిగూడలో సేవ చేస్తూ ఉన్నారు, ప్రసాద్ గారని. అన్నయ్యతో కూడా మాట్లాడి, అన్నయ్య మీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను, మీరు బిజీగా ఉంటున్నట్టు చెప్పురా అని అన్నారు. అలా ఇదిగో ఒక వాహనం, ఎర్రని వాహనం నన్ను గుద్దుకుంటుంది, రక్తం చిందించబడి ఒక ఫ్లాష్ టైప్లో అట్లా కనబడుతుంది, తర్వాత ఇంకేం కనపడట్లేదు, అంతవరకే కనబడుతుంది. సుమారు ఇప్పుడు ఒక 20 సార్లు కనపడి ఉంటుంది. ఏమన్నా నాకు భయం వేస్తుంది, ఒకవేళ నేను చనిపోతానేమో. కాబట్టి నేను బాప్తిసం తీసుకున్నాను కదా, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా కొన్ని సందర్భాలు నేను తప్పిపోయాను, నా పాపాలు నేను ఒప్పుకుంటున్నానన్నా, మరి ప్రభు నన్ను క్షమిస్తారా, నా కోసం ప్రార్థన చేయండి అని అంటే, ఆయన కూడా సాతాను నిన్ను భ్రమ పెడుతున్నాడు రా, నువ్వు సేవలో వాడపడుతున్నావు, నమ్మకంగా ఉంటున్నావు, అట్లాంటిది నీకు జరగదు, దాన్ని కొట్టిపారేసే అని ప్రార్థన చేసేసరి అయిపోయింది. నేను వచ్చేసా. అయినా నాకు నెమ్మది లేదు. గుడ్ ఫ్రైడే అయిపోయింది 2007వ సంవత్సరం. శనివారం జనరేటర్ ఉంది మాకు, అప్పుడు షాప్స్ కనెక్షన్ ఇచ్చాం. పారగడుపున పొద్దున్నే 5 గంటలకి, మంచి ఎండాకాలం, లేచి నేను, వర్కర్స్, మా నాన్న అందరం కలిసి ఆ మెయిన్ లైన్స్ అన్నీ లాగేసాం. ట్రాఫిక్ పోలీస్ వెంకటేశ్వర్లు, మీసాల వెంకటేశ్వర్లు అంటారు, లావు మీసాలు ఆయన కానిస్టేబుల్ గారు, బాగా మేబీ
ఏమంటారు ఆయన్ని, హెడ్ కానిస్టేబుల్ పొజిషన్ అనుకుంటా. అయితే ఆయన కూడా బాగా సహకరించారు. ఏది ఏమైనా ఇక నాకు నీరసం వచ్చేసింది, 10 అవుతుంది సుమారుగా. ఆయిల్ తీసుకురమ్మని వచ్చి మా నాన్న చెబుతున్నాడు. నేనేమో టిఫిన్ చేసి వస్తాను, ఇంట్లో మా అమ్మ గోధుమ రవ్వ ఉప్మా చేసింది ఆ రోజు. నేను ఇంటికి వెళ్ళి తినొస్తానంటే ఈ ఆయిల్ తీసుకొచ్చి పెట్టిపోరాదరా, నేను ఎవడు రమ్మంటున్నాడు అని అంటాడు మా నాన్న. నాకు మా నాన్న మీద విపరీత కోపం వచ్చి, సూపర్ స్ప్లెండర్ అన్నమాట, 110 లేసిద్ది బండి స్పీడు. బ్రిడ్జి ఎక్కేటప్పుడే 100 దాటిపోయింది, 110 లేసింది. పేరెడ్డి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నాం, ఆయిల్ కల్తీ ఆయిల్ అని చెప్పేసి రిలయన్స్కి వచ్చాము. రిలయన్స్కి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. గవర్నమెంట్ కాలేజ్ దగ్గర నుంచి ఒక ట్రాక్టరు టెస్ట్ డ్రైవ్ కోసం రోడ్డు మీదకి వస్తూ వాడికి దయ్యం బట్టి గుంటూరు వైపు వెళ్తున్నానని వాడు ఫీల్ అవుతూ అమాంతంగా మా బండి కొట్టేశాడు. కాదు, మేమే వెళ్ళి కొట్టేశాం. ఏదైతే దృశ్యం నేను చూస్తున్నానో అది ఎగ్జాక్ట్గా తూచా తప్పకుండా అంతే జరిగింది. జరగబోయే దానిని దేవుడు నీకు గుర్తు చేసినప్పుడు నువ్వు మెలకువగలిగి ఉండకపోతే బుద్ధిమంతుడు ఆపద వచ్చుడు చూచి దాగును. స్తోత్రం చెప్పండి. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు నేను దాన్ని తీసుకొని జాగ్రత్త పడి ఉంటే అపాయం జరిగి ఉండేది కాదు. నాకు జరిగిన యాక్సిడెంట్ని అక్కడున్న ప్రజలు చూడలేక సున్నం మిల్లుల్లో గుమస్తాలుగా పనిచేసేవాళ్ళు, కూలీలుగా పనిచేసేవాళ్ళు అందరూ డ్యూటీ దిగి డ్యూటీ ఎక్కే టైం షిఫ్ట్ మారుతున్న వాళ్ళకి ఆ యాక్సిడెంట్ చూడలేక అటు తిరిగేశారు. 120 దాటింది బండి స్పీడ్. ఆ స్పీడ్లో ట్రాక్టర్ని కొట్టడం, ఫ్రంట్ టైర్లో బండి ఇరుక్కోవటం, ఎగిరి అవతల పట్టడం. నా వెనక అంత పిల్లోడు ఉండేవాడు. పడిపోయాం. ముద్ద అయి ఉంటారు బాబు అనుకున్నారు అందరూ. నాని అన్నకి యాక్సిడెంట్ అయిందంట, చూసి వస్తామని చెప్పి చర్చిల్లో పిల్లలంటే తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో పెట్టి తాళం వేసేసారు. వాడు మిడియాలంగా పోతాడు, ఏదో మాంసం ముద్దను చూడాలి, మా పిల్లలు భయపడతారని చెప్పి తాళం వేసేసారు తల్లిదండ్రులు ఇంట్లో. ఇంట్లో వాళ్ళకి తప్పదుగా మా నాన్న మా తమ్ముళ్ళు అందరూ వచ్చారు, హాస్పిటల్ చేసిపోయారు. ఆపరేషన్ లేకుండా ఏమి దెబ్బలు కూడా తగలలేదు, నాకు ఊరికి కొంచెం గీసుకుపోవటం జరిగింది. ఆ సంఘటన చూసిన ఎవ్వరు కూడా బ్రతికే ఛాన్స్ లేదు అని చెప్పారు. కానీ మరణం అనేది నన్ను సమీపించకుండా దేవుడు కాపాడాడు. స్తోత్రం చెప్తాం. దేవుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే నీకు జరగబోయేదాన్ని దేవుడు నీకు ముందే చెప్తాడు, నీకు చూపిస్తాడు. దానిని బట్టి నువ్వు ప్రార్థన చేసి అది మంచైనా చెడైనా కీడైనా మేలైనా ముందు నువ్వు సిద్ధపడి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూడా నేను త్వరగా వచ్చుచున్నాను అని మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆయన చెప్పాల్సిన అవసరం ఏంది? డైరెక్ట్గా వచ్చేయచ్చు కదా. ఇప్పుడు ఉన్న పళంగా యేసు ప్రభు డైరెక్ట్గా వస్తే మీరేం చేస్తారు? యేసు ప్రభు ఉన్న పళంగా ఇప్పుడు డైరెక్ట్గా వస్తే మీరేం చేస్తారు? ఏం మాట్లాడరు? ఏం చేస్తారు? మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను. సరే, ప్రభువే అడుగుతున్నాడు అనుకోండి. ఇప్పుడు నేనే మీ దగ్గరకు వస్తున్నాను, నేను త్వరగా వస్తున్నాను, ఎప్పుడో చెప్పాను, 2000 సంవత్సరాలు అయింది, ఇదిగో ఇప్పుడు వస్తున్నాను అని చెప్పి మీతో చెప్పి ఇప్పుడు వస్తే మీరేం చేస్తారు? ఒక్క మాటలో అన్న ప్రభువా నన్ను క్షమించమని అనరా? అందరూ పరిశుద్ధులే, నేను ఒక్కడనే పాపిని. నేను పాపిని కాబట్టి నేను ముందు అయ్యా నేను పాపినయ్యా, ఏ విషయంలో నీకు తప్పు చేశానో ప్రభు నీ ఎదుట నన్ను క్షమించయ్యా, ముందు నన్ను యోగ్యునిగా చేయ ప్రభు అని ఆకేస్తాను నేనైతే. టైం ఉంటే, టైం లేకపోతే నాకు సమయం లేదు, నాకు తెలియలేదు, నేను తెలుసుకోలేకపోయానని చెప్పకుండా ఉండడం కోసం నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆయన ముందుగానే మనకు తెలియపరిచాడు. స్తోత్రం కలుగును గాక. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. చూడండి ఆ మాట 3వ అధ్యాయంలో 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి
ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? సత్య స్వరూపియగు పరిశుద్ధుడు. ఎవరు ఎవరు చెప్పాలి, మాట్లాడాలి. ఎవరండి సిస్టర్? ఎవరు సత్య స్వరూపియగు పరిశుద్ధుడు ఎవరమ్మా? దేవుడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అని అనలేదు. దీన్ని బట్టి నేను హ్యాపీ. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతానపు సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతునని తెలుసుకున్నట్లు చేస్తాను అంటున్నాడు. మరొక మాట ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అంటున్నాడు. మనందరము కాపాడబడాలని కోరుకుంటున్నాం, మనందరము రక్షించబడాలని కోరుకుంటున్నాం. అందుకనే తెలుసో తెలియక ఏదో ఒక రీతిన దేవుని వాక్యం మన యొద్దకు వచ్చినప్పుడు, పెద్దలో చిన్నలో దేవుని సేవకులో పరిచారకులో బంధువులో రక్త సంబంధికులో ఎవరో ఒకళ్ళు మనకి దేవుని గురించి చెప్పినప్పుడు దేవుని సత్యాన్ని గుర్తెరిగి, నేను పాపిని అన్న విషయాన్ని గుర్తెరిగి నేను మారు మనసు పొందాలి, మారు మనసు నిమిత్తం పాపక్షమాపణ నిమిత్తం నేను బాప్తిసం తీసుకోవాలని చెప్పి మనం బాప్తిసం తీసుకున్నాం. రక్షణ పొందిన దగ్గర నుంచి శోధనలు వచ్చినా సరే, ఓడిపోయినా మళ్ళా గెలిచినా పడినా దేవుడు లేపుతూ, అనేక సందర్భాల్లో దేవుడు మనకు సహాయం చేస్తూ, సేవకుల ద్వారా కావచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు, అన్యుల ద్వారా కావచ్చు, పరిస్థితులను బట్టి కావచ్చు, ఏ రీతిగానైనా దేవుడు నీతో మాట్లాడుతూ నీకు సహాయం చేస్తూ నిన్ను లేవనెత్తుతూ నడిపిస్తున్నాడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఒక మాట అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను అంటున్నాడు. నీ కోసము ఒక కిరీటం ఏర్పాటు చేసి ఉంచాడు దేవుడు. ఆయన వచ్చి మనల్ని తీసుకొని పోతాడు. ఎవరిని? మనల్ని. ముందు మిమ్మల్ని తీసుకొని పోతాడు. మీరందరూ పరిశుద్ధులు కాబట్టి. స్తోత్రం. పరిశుద్ధులు తీసుకొని పోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకొని పోతాడు. మేఘాల మీద ఆయన వచ్చే పరిశుద్ధుల్ని తీసుకొని పోతాడు, మనందరినీ కాదు. స్తోత్రం. ఎవడు పరిశుద్ధత కలిగి, ఎవడు క్రీస్తు కొరకు ఆ వాటర్ ఇవ్వండి, ఎవడు పరిశుద్ధతను కాపాడుకుంటూ, తన ఘటమును కాపాడుకుంటూ, తన ఆత్మను తన దేహమును కాపాడుకుంటూ, తన ఆత్మను తన దేహమును కాపాడుకుంటూ, నేను మరలా చెప్తున్నాను, తన ఆత్మను తన దేహమును కాపాడుకుంటూ జీవించినంత కాలంలో ప్రతి విషయంలో దేవుని ఎదుట నిర్దోషంగా ఎవరైతే ఉంటారో వారు ఎత్తపడతారు. సిద్ధపడి ఉన్నవాడు, ఈ లోకంలో నేను ఏది కలిగి ఉన్నా అది నాకు అక్కర్లేదు, నేను యేసుని కలిగి ఉంటే నాకు అదే చాలు అని ఆ సత్యంలో నడుస్తాడు. స్తోత్రం. సరే, కొంతమంది ఏం బోధిస్తారంటే, సంఘాల పేర్లు నేను చెప్పనులేండి, సేవకుల పేర్లు కూడా నేను చెప్పను, మీరు అలర్ట్ అవ్వడం కోసం చెప్తున్నా, ఈ లైవ్లో చూసే వాళ్ళు కూడా తెలుసుకుంటారని. ఈ లోకంలో మనం ఏది సంపాదించుకున్నా అది మన వెంట రాదు బ్రదర్.
మన క్రియలు మన వెంట వస్తాయి, వాస్తవమే. కాబట్టి మీకు కలిగిన దాన్ని నమ్మి అపోస్తల పాదాల దగ్గర వాళ్ళు పెట్టినట్టు మీరు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. మీ సంపాదన, మీ పోషణ, మీ పిల్లలు పోషించుకోవడం కోసం మాత్రమే మీరు ఉంచుకొని మిగిలినంతా దేవుని సన్నిధికి తీసుకొని రండి. మేము కార్లలో తిరుగుతాం, లగ్జరీస్ కార్లలో మేము తిరగాలి. నా భార్యకు కావలసినంత శ్రేష్టమైన బంగారం మేము విదేశాలకు వెళ్ళి తెచ్చుకోవాలి. మేము బాగా లగ్జరీస్గా మంచి బిల్డింగ్ కట్టి, చర్చ్ కన్స్ట్రక్షన్, పేరు చర్చ్ కన్స్ట్రక్షన్, అనుభవించేది రాజభోగాలు. నాకు ఒక దేవుని సేవకులు తెలుసు, బోయేజ్ గారు. ఆయన ఇప్పుడు మన దగ్గర ఉంది బండి, అట్లాంటి బండి, హీరో హోండా డబ్బులేస్ అనే బండి. ఆ బండిని ఎన్నిసార్లు అమ్మి డబ్బులు తీసుకొని 25,000-30,000 వస్తాయి, ఒక మందిని కట్టడానికి ఉపయోగించేవాడు. మళ్ళా చిన్నగా రూపాయి రాగానే మళ్ళా ఆ బండే కొనుక్కునేవాడు. ఆ బండే అట్లా 3 సార్లు ఆయన అదే బండి అమ్మి కొనటం జరిగింది. కాళ్ళు నడికినే ప్రయాణం చేశారో, సైకిల్ మీద తిరిగారో, పసిపిల్లలు మా ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు. త్యాగంతో పరిచయం చేశారు, పిల్లల్ని దేవుని ప్రేమలో పెంచారు. లోక భోగాలు వాళ్ళకు చూపించలేదు. వారి ఒంటి మీద చూసినా కూడా నూలు పోగు బంగారపు కనపడదు, ఏ అలంకరణ కనపడదు. ఆ ఇంటిలో ఎవరికి అలంకరణ లేదు. వారికి కలిగి ఉన్నదంతా వాళ్ళు దేవుని కోసం ఖర్చు పెడుతూ చిన్నపాటి రేకుల ఇంట్లో వాళ్ళు ఉంటా మంచి మంచి మందిరాలు కట్టి అనేక మందిని మిషనరీలుగా పంపించినాడు గొప్ప దేవుని సేవకులు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నేడు సేవకులు ఎలా ఉన్నారంటే, నేడు కొంతమంది ఎలా ఉన్నారంటే, పేరేమో దేవుంది, ఖర్చు పేరు కూడా దేవుంది, అనుభవించేది వీళ్ళు. నేను త్వరగా వచ్చుచున్నాను గనుక నీ కిరీటమును ఎవడు అపహరించకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అంటే, ఒక విశ్వాసి ఏం కలిగి ఉంటాడు? ఒక విశ్వాసి ఏం కలిగి ఉంటాడు? ఇది ఒక విశ్వాసి అనుకోండి, ఈయన ఒక విశ్వాసి. ఈ విశ్వాసి అని పిలువబడాలంటే ఇతనికి ఏమి ఉండాలి? అరే విశ్వాసం ఉండాలి. లైట్ వెలుగుతుందని చెప్పాలంటే లైట్లో నుంచి లైట్ బయటికి రావాలి, వెలుగు రావాలి, అప్పుడు అది పనిచేస్తున్నట్టు. కరెంట్ ఉండడం మ్యాటర్ కాదు, కరెంట్ ఉన్న బల్బు పనిచేయాలి, బల్బు పనిచేసిన బల్బులో ఫిలమెంట్ పనిచేయాలి, సర్క్యూట్ పనిచేయాలి, ఫిలమెంట్ పనిచేయాలి. క్రైస్తవ జీవితంలో దీన్ని మనం ఇమాజినేషన్గా తీసుకుంటే భక్తి కరెక్ట్గా ఉండాలి, జీవితం కరెక్ట్గా ఉండాలి. అలాగని దాంట్లో విశ్వాసం నీళ్ళు లోపిస్తే నువ్వు విశ్వాసవి కాదు, అల్ప విశ్వాసవి. అల్ప విశ్వాసులారా, మీతో నేను ఎంతకాలం ఉండాలి? ఎంతకాలం ఉంటాను? ఎవరితో మాట్లాడాడు? ఆయన వెంబడిస్తున్న శిష్యులతో మాట్లాడాడు. ఇంకో సందర్భంలో విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అని మాట్లాడుతున్నాడు. ఎన్ని దేవుని కార్యాలు చూసినా, ఎంత దేవుని మహిమను చూస్తున్నా, ఎంత దేవుని వాక్యం వింటున్నా, ఎంత దేవుని సన్నిధిని అనుభవిస్తున్నా, ఎంత దేవుని కృప ఆవరించుచున్నట్టుగా గమనిస్తున్నా, అనుభవిస్తున్నా, మన కోసం ఒక కిరీటము దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. నేను వెళ్ళి నా తండ్రి అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరచాలి, దానికోసం నేను వెళ్తున్నాను, నేను మరలా మీకు తిరిగి వస్తాను, మీ వద్దకు తిరిగి వస్తాను. అప్పటి వరకు మీ వద్ద నేను ఒక ఆదరణకర్తను మీ వద్దకు పంపుతాను. ఆయన వస్తాడు, ఆయన మిమ్మల్ని పాపమును గూర్చి నీతిని గూర్చి ఒప్పింపజేయను అని చెప్పి చాలా సుస్పష్టంగా మాట్లాడితే, చెప్పడా లేదన్నమాట, వినాలి. ఆదరణకర్త, స్వీకర్త, దత్తపుత్రాత్మ, పరిశుద్ధాత్ముడు నేను పంపిస్తున్నాను. ఆయన వచ్చి మిమ్మల్ని పాపమును గురించి నీతిని గురించి ఒప్పింపజేయను అని చెప్పి స్వయాన యేసు ప్రభువే మాట్లాడి పంపిస్తే వాళ్ళందరికీ బహిర్గతంగా చెప్పేసి వెళ్ళిపోతే
మన మధ్యలో సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని విషయంలో ఎన్ని పోకడలు అంటే అన్ని పోకడలు ఈ రోజున. ఒకడేమో టచ్ అంటాడు, ఒకడేమో అగ్ని అంటాడు. తప్పేం లేదు, కాదంటలేదు. నీకు దానికంటే కూడా దేవుని ప్రేమ నీలో ఉండడం గొప్ప విషయం. దేవుని ప్రేమను కనపరచడం చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ పరిశుద్ధతను కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ విశ్వాసమును కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొందునా ప్రభువు అంటున్నాడు. మరి నువ్వేం చేస్తావు? నేను యేసు ప్రభు బిడ్డనని చెప్పుకున్నంత మాత్రాన బైబిల్ పట్టుకొని మనము భక్తుల్లాగా పరిశుద్ధుల్లాగా తన స్నానాలు చేసి శుభ్రంగా రెడీ అయ్యి మందిరానికి వెళ్ళినంత మాత్రాన మనం విశ్వాసులు అవుతాం అనుకున్నారా? నీలో విశ్వాసం లేకుండా విశ్వాసమే కాదు. విశ్వాసం లేకుండా విశ్వాసుల్లాగా నటించేవారు ఎవరు? అపవాది సంబంధులు. ఎవరు వాళ్ళు? అపవాది సంబంధులు. విశ్వాసము లేకుండా, దేవుని ప్రేమ లేకుండా, దేవుని గుణ లక్షణం లేకుండా నా తండ్రి యేసయ్యా, అయ్యా, అబ్బా ఎన్ని అరిచినా, ఎన్ని కేకలేసినా నీ ప్రార్థన వ్యర్థమే. దేవుని ప్రేమను గుర్తుపట్టాలి. దేవుని ప్రేమ నీళ్ళు నివసింపబడాలి. దేవునికి నీవు స్థానం ఇస్తే దేవుని గుణ లక్షణాల్లో ఒకటైన విశ్వాసం, ఆత్మ ఫలములలో విశ్వాసము నీకు వస్తుంది. ఎవరిలో అయితే విశ్వాసం ఉండదు, ఎవరిలో అయితే నీతి ఉండదు, ఎవరిలో అయితే దేవుని వాక్యం పని చేయట్లేదో వాళ్ళు దేవుని సంబంధులు కాదు. దేవుని వాక్యము విలువైనది, దేవుని వాక్యము శ్రేష్టమైనది. దేవుని వాక్యమునకు ఉన్న విలువను కనుమరుగు చేసి దేవుని యొక్క కృపావరాల మీద ఆధారపడి అదే ఒక భక్తిలాగా, అదే విశ్వాసంలాగా, అదే దేవుళ్ళలాగా చేసేస్తా ఉన్నారు కొంతమంది. దానిని బట్టే సత్యవాక్యం కనుమరుగైపోతూ ఉంది. దానిని బట్టే జీవవాక్యం మనుషులకు ఇంపుగా లేదు. దానిని బట్టే దేవుని వాక్యం ఖండించుచున్నప్పుడు ఆయన ఒక సేవకుడా, వాళ్ళ మందిరమేనా, అక్కడికి అసలు పోకూడదయ్యా. వాక్యం ఇట్లా చెప్తారు, అట్లా చెప్తారు. అవును, ఉన్న వాక్యమే చెప్తాం. వినుటం వలన విశ్వాసం కలుగును. విశ్వాసం కలిగితే విశ్వాసమే నిన్ను నిత్య జీవానికి నడిపించును. తెలుసుకో. దానిని బట్టి దేవుని వాక్యము ఎంత ఫలప్రదమైనదో, ఎంత జీవ సంబంధమైనదో తెలుసుకుంటావు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి ప్రసంగాలు చేసుకోవడం కాదు. మనం యెహోవా ఉత్తముడని మనం ప్రసంగాలు ఎన్ని విన్నా, ఉత్తముడని నువ్వు ఎలా రుచి చూస్తావు? లడ్డు తింటే మనకు తెలుస్తుంది, మైసూర్ పాకు తింటే తెలుస్తుంది, జాంగ్రీ తింటే తెలుస్తుంది. యెహోవా ఉత్తముడని మీరు ఎలా రుచి చూచి చెప్పగలరు? దేవుని వాక్యం అనుదినము చదువుచు ధ్యానించు, దాని యందు ఆనందించువాడు ధన్యుడు. వాడు మెలుగు కలిగి ఉంటాడు. దేవుని వాక్యం చదివేవాడు, దేవుని వాక్యం వినేవాడు, దేవుని మాటకు లోబడేవాడు మెలుగు కలిగి ఉంటాడు. రాకడ కొరకు సిద్ధపడడానికి తను సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. మన ఇంట్లో ఒక మిక్సీ ఉందనుకోండి, మిక్సీ గ్రైండర్ ప్రతి ఇంట్లో ఉంటుంది, అందుకని చెప్తున్నాను నేను. దాన్ని వాడుకొని అంతే వదిలేస్తామా, శుభ్రం చేసుకుంటామా? ఏమండి, అంతే వదిలేసి ఉంటామా? లేదు. నాకు ఒక కారు ఉందనుకోండి, స్తోత్రం, ఆమేన్ అనరేంది. కారు ఉందనుకోండి, ఆ కారుని నేను తుడుచుకోనా? మనం ఏది కలిగి ఉన్న ఫోను కొంచెం డర్టీగా ఉందంటే దాన్ని శుభ్రంగా తుడుస్తాం, మంచి క్లాత్ తీసుకొని తుడుస్తాం. ఆల్ రైట్, నీవు కలిగి ఉన్న వస్తువులను తుడుచుకొని శుభ్రపరచుకుంటున్నావు, కానీ నీ హృదయాన్ని నువ్వు శుభ్రపరచుకుంటున్నావా? ఫోను మురిగ్గా ఉన్నంత మాత్రం నువ్వు పరలోకాన్ని పోగొట్టుకోవు. ఒకవేళ నీకు క్యాన్సర్ ఉన్నా సరే నువ్వు పరలోకాన్ని పోగొట్టుకోవు. ఒకవేళ నీకు టైఫాయిడ్ జ్వరం ఉన్నా, మలేరియా జ్వరం ఉన్నా, డెంగీ ఫీవర్ ఉన్నా, HIV ఉన్నా సరే నువ్వు పరలోకాన్ని పోగొట్టుకోవు. ఆ రోగం కాదు, ఆత్మ సంబంధమైన రోగం ఒకటి ఉంది, అది పాపము. దురాశ గర్భము ధరించి పాపము పరిపక్వమై మరణానికి నడిపిస్తుందండి. అది నువ్వు తెలుసుకోవాలి.
ఏ పాపము నిన్ను ఏలుబడి చేస్తుందో, నీ పరిశుద్ధతను ఏది పాడు చేస్తుందో, నీ విశ్వాసానికి ఏది భంగం కలిగిస్తుందో దానిని నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి, మెలకువ కలిగి చేసుకోవాలి, రిపేర్ చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి స్థలానికి నువ్వు తీసుకెళ్ళాలని ఆయన మరలా వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉంటావా? వచ్చినప్పుడు చూద్దాంలేండి. కొంతమంది మాట్లాడతారు, ఆయన వచ్చినప్పుడు చూద్దాంలేండి. చూడండి, అంతే, చూడండి. ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. ఆయన వచ్చేటప్పుడు నువ్వు సిద్ధపడి ఉండకపోతే నీ కోసం ఆయన ఉంచిన ఏర్పరిచిన స్థలంలో వేరొకరు వెళ్ళాల్సి వస్తుంది. నీ కోసం ఆయన ఇచ్చిన జీవ కిరీటంలో అది వేరే వాళ్ళకి ఇవ్వబడుతుంది. స్తోత్రం. పోగొట్టుకుంటావా? ఎన్నిసార్లు మనం వాక్యం వింటున్నాం, ఎన్నిసార్లు మనం దేవుని మాటలు వింటున్నాం, హెచ్చరికలు వింటున్నాం. ఆయన ఎందుకు ఇలాగ హెచ్చరిస్తాడో తెలుసా? చూడండి, జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించండి. యెహోవా దినము వచ్చుచున్నది. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పండి ఈ వచనంలో? యెహోవా మహాదినము సమీపమైన 1, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది 2, ఆలకించండి. యెహోవా దినము వచ్చుచున్నది 3 సార్లు హెచ్చరించండి. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో. క్రీస్తు పుట్టడానికి 700 సంవత్సరాల క్రిందట చెప్పబడిన మాట. ఆలకించండి. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది అంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని మరలా మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతూ చెప్తున్నాడు. ఈరోజు నీతో చెప్తున్నాడు. స్తోత్రం. నేను త్వరగా వస్తున్నాను. నా కుమారుడా, నా కుమారి, ఇదిగో నువ్వు సిద్ధపడు. రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. నేడు అన్న సమయం ఉండగానే ఇదే రక్షణ దినముగా గుర్తించి, ఇదే విలువైన దినముగాను గుర్తించి, ఇదే శ్రేష్టమైన సమయముగాను గుర్తించి దేవుని హెచ్చరికగా దీన్ని తీసుకొని నీ బ్రతుకు మార్చుకున్నావా? నువ్వు ధన్యుడు, ధన్యురాలు. నీ జీవితాన్ని మార్చుకున్నావా? నువ్వు ధన్యుడు, ధన్యురాలు. విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? నువ్వు ధన్యుడు, ధన్యురాలు. నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? నువ్వు ధన్యుడు, ధన్యురాలు. 30 వెండి నాణాల కోసం యోధ ఇస్కరియోతు యేసు ప్రభువుని అమ్మివేశాడు. ఆయన ప్రక్కనే ఉన్నాడు, ఆయనతో పాటే సంచరించాడు, ఆయనతో పాటే తిన్నాడు, ఆయనతో పాటే పానము చేశాడు, ఆయనతో పాటు నిద్రపోయాడు. కానీ 30 వెండి నాణాల కోసం సాతాను అతను వెరిపించింది. నేడు సంఘంలో సాతాను ప్రజలను ఏదో ఒక ఆశ చూపించి భ్రమ పెడతా ఉన్నాడు, ఆశ చూపిస్తున్నాడు. ప్రతిదీ సేవకునికే తెలియాల్సిన అవసరం లేదు. నిన్ను సేవకుడు ఎంతవరకు చూస్తాడంటే, ఒక అక్కగానో, ఒక తమ్ముడుగానో, ఒక అన్నగానో, ఒక చెల్లెలుగానో, ఒక అమ్మగానో, ఒక కూతురుగానో చూస్తాడు. కానీ దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి టాప్ టు బాటం నేను చూస్తాడు. నీ మాటలు, నీ తలంపులు, నీ చూపులు, నీ ఆలోచనలు, బయటికి ఏం మాట్లాడుతున్నా, నీ హృదయాంతరంలో ఏముందో ప్రతిదీ ఆయనకి తెలుసు. ఎందుకు? హృదయాంతరంగం పరిశోధించేవాడు ఆయనే. ఆయన ఎదుట నువ్వు ఏమి దాచిపెట్టినా అది దాగదు. స్తోత్రం. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. చెప్పానా? అబ్రహాం గారింటికి వెళ్ళినప్పుడు మీదటికి వచ్చు కాలు నన్ను కుమారుకి అంటామంటే నేనా? ఏదో వచ్చారని చెప్పి ఏదో భోజనం ఏర్పాటు చేస్తుంది మా ఆయన. నేను కుమారునికి అంటమైంది, బలం ఉడిగిపోయిన దాన్ని
స్త్రీ ధర్మం నిలిచిపోయిన దానిని నేను ఇలాగూ అసంభవం అని చెప్పి ఆమె నవ్వుతే సారా నవ్వింది అని అంటే నేను నవ్వలేదంటది ఆమె. అవును, నువ్వు నవ్వితివి అని ప్రభు చెప్తున్నాడు. బయట ఉన్న మనిషి లోపల ఎక్కడో దాచుకొని దాక్కొని నవ్విన ఆమె గురించి దేవునికి ఎలా తెలుస్తుంది? భూమికి 7 పొరలుంటే 7 పొరలో నువ్వు పాపం చేయగాక దేవుడు చూస్తాడు. ఆకాశంలో 10 అంతస్తులు కట్టుకొని 10 అంతస్తులో పాపం చేయగాక దేవుడు చూస్తాడు నిన్ను. జాగ్రత్త. నీ తోటి సహోదరుని సహోదరిని, నీ తోటి వారిని, ఇరుగు పొరుగు వారిని నువ్వు ప్రేమించకుండా, దేవుని ప్రేమ కనపరచకుండా, ఆత్మ సంబంధమైన విలువలు నీలో కనపడనీయకుండా నువ్వు ఎంత కాలము జీవించినా ఆ జీవిత కాలం గురించి నువ్వు లెక్కప్ప చెప్పాలి. అది వ్యర్థమైపోతుంది. దాంతోపాటు నువ్వు లెక్కప్ప చెప్పాలి. నువ్వు వ్యర్థం చేసుకున్నావు కాబట్టి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. నాకు మరణం గురించి భయం లేదండి. నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి, నా భార్య పిల్ల ఎట్లా, నాకు ఆ భయం లేదు. ఎందుకో తెలుసా? నా నిరీక్షణ యేసుక్రీస్తు మాత్రమే. నా దర్శనం యేసుక్రీస్తు మాత్రమే. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నేను నమ్మాను, ఆయన నన్ను నడిపిస్తున్నాడు. చిన్న చిన్న విషయాల్లో సాక్ష్యం పోగొట్టుకుంటుంటారు కొంతమంది. చిన్న విషయాల్లో. రేపు నీదో కాదో నాకు తెలియదు. గడ్డి ఎండిపోవను, పువ్వు వాడిపోవను. నరుని ఆయుష్ అతి కొద్దిది, ఆవిరి వంటిది. పాడతారు కదా, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాని జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను పాడతాం. నాదంటూ ఈ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవు ఇచ్చిందే ప్రభువా. ఇంకా ఏం పాడతాం? ఒక సహోదరి పాడారు, నాట్యం ఆడుతూ చక్కగా పాడారు. ఏం పాట? నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. బాగానే ఉంది పాటలు. జీవితం ఏది అని అడుగుతున్నాడు దేవుడు. బాగా పాడావు, వెరీ గుడ్, అందరూ నువ్వు బాగా పాడావని మెచ్చుకున్నారు, ఆల్ రైట్. నీ జీవితం ఏంటి? ప్రభుని అడుగుతున్నాడు. నువ్వు ఏమి పలుకుతున్నావో, నువ్వు ఏమి తలుస్తున్నావో, నీ హృదయాంతరంలో ఏమి దాగి ఉందో ప్రభు నేను చూస్తున్నాడు. కళ్ళు తెరవాలి, మనోనేత్రాలు వెలిగించాలి. జాగ్రత్త. ఇప్పటికైనా మారు మనసు పొందండి. ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకోండి. ఎక్కడో కనబడుతున్నటువంటి వాటిని చూసి పరిగెత్తద్దు. ఎక్కడో కనబడుతున్న వాటిని చూసి పరిగెత్తద్దు. యేసు క్రీస్తు ప్రభు నీలో ఉంటే నీవే ఒక అద్భుతం. యేసు క్రీస్తు నీలో ఉంటే నీవే ఒక స్వస్థత. యేసు క్రీస్తు నీలో ఉంటే నీవే ఒక గొప్ప అభిషేకం. వేరే దగ్గర నువ్వు పరిగెత్తాల్సిన అవసరం ఏముంది? నీ ఇంట్లో 2 కట్టలు బియ్యం ఉన్నాయి అనుకో, ఇద్దరు బియ్యం కోసం బయటకు వెళ్తావా? వెళ్ళవు కదా. సమృద్ధి అయిన దేవుడు నీలో ఉంటే, అన్నిటికీ చాలిన దేవుడు నీలో ఉంటే, లోకంలో చిన్న వాటి కోసం నువ్వు పరిగెత్తాల్సిన అవసరం ఏముంది? అందుకే అంటున్నాను నేను మీతో, నీవు ఒకవేళ ఏదైనా అనారోగ్యం కలిగి ఉంటే పర్వాలేదు, అది కాదు, ఈ శరీర సంబంధమైన అనారోగ్యం కాదు, కానీ
ఆత్మ సంబంధమైన అనారోగ్యాలు ఏముందో చూసుకోవాలి. ఏం చూసుకోవాలండి? ఆత్మ సంబంధమైన అనారోగ్యము. ఎందుకు చూసుకోవాలి? ఆయన నీ కోసం ఉంచినటువంటి జీవ కిరీటం ఎవడు అపహరించకుండా. ఎవరు అపహరిస్తారు మీ కిరీటాన్ని? మీ ఇంట్లో ఎవరు దొంగతనం చేస్తారు? దొంగలే దొంగతనం చేస్తారు, అంతేనా? ఎవరు మీ కిరీటాన్ని ఎవరు దొంగతనం చేయగలరు? మీ విరోధి అయిన అపవాది. మీ విరోధి అయిన అపవాది మిమ్మల్ని మీరు వాడికి అప్పగించుకుంటారో, మీ మనసు మార్చుకొని మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకుంటారో ఈరోజు నీ చేతిలో ఉంది. దేవుడైతే నీకు సమయం ఇచ్చాడు. ఈ సమయంలో నువ్వు దేవుని ఎదుట నువ్వు సరి చేసుకొని, దేవుని ఎదుట నువ్వు ఒప్పుకొని, నీ హృదయాన్ని నువ్వు దేవుని ఎదుట తేటగా సరి చేసుకుంటే, నమ్మదగిన వాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, ప్రార్థన ఆలకించువాడు, నిన్ను కాపాడువాడు, వాగ్దానాలు అయితే కావాలి. అయ్యా నిన్ను కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడని చెప్పావు కదా ప్రభువా. అయ్యా నన్ను కాపాడు. నిన్ను కాపాడాలి, సరే. వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏంటి? యాకోబును ఎందుకు అడిగాడు తెలుసా? నీ పేరేంటని. ఎందుకు అడిగాడు? తన స్థితిని ఒప్పుకుంటాడో లేదో తెలుసుకోవడానికి, యథార్థంగా మాట్లాడతాడో లేదో తెలుసుకోవడానికి. పెనుగులాడుతున్నాడు, నన్ను దీవించు, నన్ను దీవించు, నీవు నన్ను దీవిస్తేనే నేను వదిలిపెడతాను అంటే, ఇక తెల్లవార్చుంది నన్ను వదిలిపెట్టు అని అంటే, నేను నిన్ను వదిలిపెట్టను, నువ్వు నన్ను దీవిస్తే వదిలిపెడతానంటే, సరే దీవిస్తాను, కానీ నీ పేరేంటి? నా పేరు యాకోబయ్యా. నువ్వు నిజమే చెప్పావు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడుతుంది అని చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశీర్వాదాలు కావాలంటే ఎవరికే రావు. ఆయన అంటే డబ్బు ఎవరికినే రాదు. ఆశీర్వాదాలు అసలే రావు, ఊరికనే రావు. దాని వెనక ఎంతో త్యాగము, ఎంతో శ్రమ, ఎంతో నింద అవమానాలు ఉంటాయి. నువ్వు నీతిగా జీవించాలంటే లోకం ఊరుకుంటుందా? ఏమంటారు? నేను అసలు ఏమనలేదన్నా, నేను ఏమనలా, వాళ్ళు అన్నారు, వాళ్ళు అనబట్టి నేను ఆ మాట అన్నాను కదా, నేను ఎందుకు అంటాను? ఓకే, అది అంగీకరించవలసిన విషయమే, కాదంటలేదు. కానీ మరి ఆయన ముఖం మీద ఉమ్మేసినప్పుడు అన్నాడా? పేట్ గుద్దేసి నిన్ను గుద్దింది ఎవరు చెప్పు అంటే మాట్లాడా? నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా. ఇది ఎవరి కోసమో? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. దయగల పాత్ర, ఇది ఎవరి కోసమో? ఎవరి కోసమో? జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. లేచి నిలబడదాం. పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి. నోరు
పలుకలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. వెనుక నుండి తన్నింది ఒకరు, మన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, గేలి చేసినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు, నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఈ జనుల కోసమే, జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణమయని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణమయని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, మోము పైన ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, ఊసింది మరి ఒకరు. బంతులాడినారు, బంతులాడినారు, ఆడినారు, నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయనా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మీరు వచ్చినప్పుడు మేము సిద్ధపడి ఉండాలి ప్రభువా. మా అనుదిన జీవితంలో మా గర్వము, మా అతిశయం, మా అహంకారం అవేవి ప్రభు అనైనా నేడు మాకు పనికి రావు నా ప్రభు. నా తండ్రి, వాటన్నిటిని మేము విడిచిపెట్టి నీ బిడ్డలముగా, నీ సాక్షులముగా మేము కొనసాగునట్లుగా సహాయం చేయి. నీ రక్తంలో కడుగబడినమన్న పేరు మాత్రమే మేము కలిగి ఉన్నాము, కానీ నాయనా మేము మృతులుగానే కనబడుచున్నాం, మేము మృతులుగానే కనబడుచున్నాం. ఒకవేళ పైకి నీవు యథార్థవంతుడిగా, యథార్థవంతురాలుగా, నమ్మకమైన వాడిగా, నమ్మకమైన దానిగా, నిజమైన విశ్వాసంగా కనబడుతున్నావేమో, కానీ నీవు మృతుడివే, నీవు మృతుడివే. దేవా దేవా, వద్దు నాయనా, నీ జీవము నన్నుకు రాని, నీ జీవము నాకు దయచేయి ప్రభు. నీ రాకడకు మీరు మమ్మల్ని సిద్ధం చేయండి. ఈ లోకంలో ఏది శాశ్వతము కాదు ప్రభువా. తండ్రి తండ్రి, వాటిని మేము వెతకడానికి మాకు అవసరం లేదు నాయన. నీ నీతిని, నీ రాజ్యాన్ని మొదటగా మేము వెతుకున్నట్లుగా మీరు మాకు కృప చూపించి సహాయం చేయండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభువా ఆనాడు జెఫన్యా గ్రంథములో ప్రభు మీరు రాయించిన దేవా నా తండ్రి, ఇదిగో ఫిలదెల్ఫియా సంగతి మీరు మాట్లాడుతూ ఉన్నారు నాయనా. రేపు నీవు వచ్చుచున్నప్పుడు ప్రభువా మీరు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధపడి ఉన్నట్లుగా మీరు మాకు సహాయం చేయండి. నిజమైన విశ్వాసము, క్రీస్తు ప్రేమ మేము కలిగి ఉన్నట్టుగా సహాయం చేయండి.
లోక సంబంధమైనది ఏది కూడా మాలో నిలిచి ఉండకుండా, శాపగ్రస్తమైనది నాలో, మాలో, మా ఇంటిలో, అయ్యా మా గృహంలో నిలిచి ఉండకుండా మీరు మాకు సహాయం చేయండి. మా సంఘంలో నిలిచి ఉండకుండా సహాయం చేయండి. దేవా, నీ కొరకు మేము ఎదురు చూస్తున్నట్లుగా పరిశుద్ధతను సంపాదించుకుంటూ సహాయం చేయండి. మీరు మాకు అనుగ్రహించిన జీవ కిరీటం ఎవడు అపహరించకుండా మేము సిద్ధపడేటప్పుడు సహాయం చేయండి. మీరు మహిమ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. లైవ్ ఆఫ్ చేయండి. మంచిది.